హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా మేము విజయవాడకైతే వెళ్ళామండి. అయితే విజయవాడలో మేము 3 డేస్ అయితే ఉన్నాము. సో, విజయవాడకెళ్ళినప్పుడు మనము ఏ ఏ ట్రిప్స్ అయితే చూడవచ్చు. అలాగే మేము విజయవాడకి బెంగుళూరు టు విజయవాడ ఫ్లైట్‌లో అయితే వెళ్ళామండి. మా పిల్లలకి ఫస్ట్ టైమ్ కదా! సో, వాళ్ళకి చూపిద్దాము, ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారని సో, వెళ్ళామనమాట. అవి నేను ఇవాళ మీకి షేర్ చేయబోతున్నాను. సో, వాళ్ళు ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చేంత వరకు కూడా నిద్రపోయారు బాగా. సో, పడుకొని లేపాననమాట. సో, లేపాక అడిగాను, "మీకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందా?" అంటే, "అవును, చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది" అన్నారు. సో, ఎప్పుడు కూడా ఒకడు మా ఆయనతో వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఇంకొకడేమో వెనకాల వెళ్తూ ఉంటామనమాట. వాళ్ళు చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. సో, ఎక్కడైనా కూడా మేము ఎయిర్‌పోర్ట్‌కి కానీ అలా వెళ్ళినప్పుడు అంతా మా ఆయనే చూసుకుంటారనమాట. బ్యాగేజ్ కానీ, టికెట్స్ కానీ మొత్తం అన్నీ కూడా తను చూసుకుంటూ ఉంటారు. సో, మేము ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంది అలా ఇలా అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటాము. సో, మా వాళ్ళైతే టికెట్ రా అంటున్నాడు. టికెట్ రావాలంట. ఇప్పుడే ఒకటి మా ఆయన తీసుకెళ్ళాడు కదా! సో, వీడు కూడా కావాలి అంటున్నాడు. ఇంకా వీడికి ఎయిర్‌పోర్ట్ చూడగానే ఆహా! ఏదో అయిపోతుంది. ఎక్కడి నుంచో దూరంగా ఒక ఫ్లైట్ చూసాడనమాట. చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఉన్నాడు. సో, మా పనులలో మేమున్నాము. తర్వాత మేము ఇక్కడ బోర్డింగ్ పాస్ కూడా మా అంతకు మేమే తీసుకోవచ్చు అన్నారు. కాబట్టి మా అంతకు మేమే తీసుకున్నాము. సో, మా వాడి ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫ్లైట్ టికెట్ అనమాట. 4 ఇయర్స్‌కి మా వాడు ఫ్లైట్ ఎక్కేసాడు. నేనైతే 22 ఇయర్స్ తర్వాత ఫ్లైట్ ఎక్కాను. మీలో ఎంతమంది ఇంకా ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారు మీరు కామెంట్ అయితే చేయండి. అంతేకాదు ఇక్కడ మీకు చాలామందికి తెలియదేమో, మేము ₹2కే ఇక్కడ మేము లాంజ్‌లో అయితే దిగి ఒక 2 అవర్స్ పాటు స్పెండ్ చేసి మంచిగా తిన్నామన్నమాట. ఎక్కడ కూడా మనకి బఫే అనేది ఉంటుంది. బఫేలో చాలా టైప్స్ అయితే మనకి ఉంటాయి. అలాగే చాలా మంచి ఐటమ్స్ కూడా పెడతారండి. హెల్తీగా కానియండి, లేకుంటే ఫాస్ట్ ఫుడ్స్ కానియండి, జంక్ పరంగా కానియండి, లంచ్ పరంగా చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో, మేము నలుగురం చాలా చక్కగా తినేసాము. అది ఎలాగా అనేది ఏదో కొన్ని కార్డ్స్ అయితే ఉంటాయంట. ప్రీమియర్ గోల్డ్, హెచ్‌డిఎఫ్‌సి గోల్డ్ అవేవో ఉంటాయంట. అవన్నీ మనకేం తెలీదు. మనం జస్ట్ ఫాలో అయిపోవడమే. సో, మంచిగా ఇక్కడ లంచ్ అయితే చేసాము. ఈ లంచ్ కోసం మేము 1 అవర్ ముందే వెళ్ళిపోయామన్నమాట. సో, అక్కడే తినేయొచ్చు కదా అని. ఇంకా ఇక్కడ మనకి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కేక్స్ కానియండి, ఫ్రూట్ సలాడ్స్ కానియండి, అలాగే కాఫీ, జ్యూసెస్ అన్నీ అయితే ఉన్నాయి. సో, పొట్ట ఫుల్ అయిపోయి లాస్ట్‌లో కొన్ని మేము మిగిలిచ్చేసామనమాట తినకుండా. ఇంకా చాలా అబ్బా అన్నట్లు. మా వాడైతే ఎప్పుడూ పడి తినేవాడు కూడా కడుపు ఫుల్ అయిపోయి ఇంకా చాలమ్మా అన్నాడు. కాఫీ కూడా తాగలేదు. సో, అన్నీ కూడా చాలా మంచి ఐటమ్స్, హెల్తీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి చాలా మంచిగా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో, మీకు ఎవరికైనా ఇది తెలియదు అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను చెప్తాను. సో, చూడండి ఇక్కడ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే ఫుడ్డు. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత మనకి ఎయిర్‌పోర్ట్‌లో షాపింగ్ అనేది ఉంటుంది. ఈ షాపింగ్ ఎలాంటిదంటే కేవలం చూడడం వరకు, కొనడం వరకు అయితే ఉండదు. చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఫ్లైట్ అనేది మాకు 1 అవర్ లేట్ అయిపోయింది. దానికోసం వాళ్ళు గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. గిఫ్ట్స్ అంటే స్నాక్స్ అనేవి ఇచ్చారు. మా వాళ్ళకి ఫ్లైట్‌కి పెట్టే డబ్బుల కంటే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ అనేవి చాలా ఇష్టమైపోయింది. అందుకే ఎగురుతున్నారనమాట. ఇప్పుడు ఫ్లైట్ చూడడం కంటే కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఈ స్నాక్స్ అంటే కూడా చాలా ఆనందం అయిపోయింది. ఎందుకంటే బాగా తినొచ్చు కదా అని. ఏవో ఒక కుక్కీ, ఇంకొకటి జ్యూస్, ఇంకొకటి వచ్చేసి మామూలుగా డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసి ఇచ్చారనమాట. హెల్తీ స్నాక్సే ఇచ్చారు. సో, ఇక్కడ ఫ్లైట్స్ అయితే అన్నీ ఉన్నాయి. మమ్మల్ని బస్సులో తీసుకెళ్లారు. ఎందుకంటే మేము ఎక్కే ఫ్లైట్ చాలా దూరంలో ఉంది ఎయిర్‌పోర్ట్‌కి. కాబట్టి మమ్మల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లారు కాబట్టి బస్సులో అయితే తీసుకెళ్లారనమాట. సో, అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చిన్న టెంపుల్ అయినా కానియండి, వీడియోస్, ఫొటోస్ తీసుకుంటే కానీ మనకి మంచి మెమరీస్ అండి. ఇప్పుడైతే ఏదో వెళ్తున్నాము అనిపిస్తుంది. తర్వాత మనకి మంచి మెమరీస్ లాగా అనిపిస్తాయి అనమాట. కాబట్టి నేను ఏ సిచ్యువేషన్ కూడా మిస్ అవ్వను. ఒకప్పుడైతే ఫొటోస్ తీసుకొని మనం ఫ్రేమ్ కట్టించుకోవడము అలాంటివి అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనకి ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో పెట్టేసాం అనుకోండి, ఎంచక్కా మనకి లైఫ్ లాంగ్ అయితే ఉంటాయి. కాబట్టి నేను ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వనండి. ఇలా ఈ సీట్ బెల్ట్ ఇప్పటికి నేను ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా కూడా సీట్ బెల్ట్ వేసుకోవడం నాకే రాదు. మా వాడంతకు వాడే వేసుకున్నాడు. నాకు కూడా వేస్తాడనమాట. సో, బాగా సీట్ బెల్ట్ వేసుకొని కూర్చునేసాడు. మేము ఎక్కిన ఫ్లైట్ చిన్నదే. ఎందుకంటే డొమెస్టిక్‌లో 150 మెంబర్స్ కూడా లేరు ఆ ఫ్లైట్‌లో. సో, 100-120 మెంబర్స్ అయితే ఉంటారు. అందులో కూడా కొన్ని ఖాళీగానే ఉన్నాయి. సో, చాలా వాళ్ళకైతే థ్రిల్‌గా అనిపించింది. ల్యాండింగ్, టేకాఫ్ అనేది చాలా బాగుంటుంది కదా! సో, వాళ్ళకి చాలా థ్రిల్‌గా అయితే అనిపించింది. ఫ్లైట్ అంటే చాలామందికి కడుపులో తిప్పడం, లేకుంటే వామిటింగ్ చేసుకోవడం, ఇంకా చాలామంది చిన్నపిల్లలకి చెవులు నొప్పి అవుతాయన్నమాట. ఎందుకంటే గాలి అనేది చాలా దూరంగా ఉంటుంది కదా! చెవులన్నీ నొప్పి అవుతాయి. కానీ మా పిల్లలు మాత్రం దానికి పూర్తి రివర్స్‌లో అయిపోయారు. చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. నాకన్నా కొంచెం సిక్‌నెస్ లాగా అంటే కళ్ళు తిరగడం అలాంటివి అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అసలు ఏం అనిపించలేదు. చక్కగా అయితే ఆడుకున్నారు. నేనైతే ఇంకా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ అలా కూర్చుండిపోయాను అనమాట.
1 అవర్ 20 మినిట్స్ పట్టిందండి బెంగళూరు టు విజయవాడ వెళ్ళడానికి. సో 4:30కి అలా బయలుదేరితే ఆల్మోస్ట్ 5:45, 6 అరౌండ్ మాకు ల్యాండింగ్ అయితే జరిగింది. మా వాడు ఇంకా నా సీట్లో నుంచి కూడా పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని చక్కగా ఆడుకుంటూ అయితే ఉన్నారు. ఇంక తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం విజయవాడలో ఎంజీ రోడ్లో మనకి తాజ్ వివంత అయితే ఉంటుంది. సో తాజ్ వివంతాలో మేమైతే దిగాము. ఆల్మోస్ట్ 6:30, 7 అయిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి. గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే విజయవాడకి రావడానికి 1 అవర్ పైనే పట్టింది మాకు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి దిగాక ఫ్రెష్ అయిపోయాము. తర్వాత అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళామన్నమాట. సో మీకు వ్యూ అనేది ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను. అంటే రూమ్లో ఎలా ఉంటుంది, అలాగే బయట కూడా ఎలాగ ఉంటుంది అని. బయట అయితే చాలా పెద్ద, మేము హైట్లో ఫోర్త్ బిల్డింగ్లో ఉన్నామండి. సో మాకు చాలా హైట్లో అయితే అనిపించింది. అలాగే మేము దర్శనానికి అయితే వెళ్ళాము, అమ్మవారి దర్శనానికి. ఎలాగో వెళ్ళాం కదా, 3 days ఉన్నాం, కనీసం 2 times అన్నా దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము ఆ రోజు చక్క రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. అలా దర్శనం చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే లేచి మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాం. ఈసారి మంగళగిరికి అనేది వెళ్ళాము. సో మార్నింగ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి, పైనుంచి కూడా చక్కగా ఉంటుంది. మనం చూసినట్లయితే అమ్మవారి ఓం అనేది ఉంటుంది కదా, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో ఫేమస్ కదా, ఈ రెండు కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సో మాకు కూడా అయితే కనిపించాయి. అలాగే మా వాళ్ళు చక్కగా అయితే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. దర్శనానికి కూడా వెళ్ళాము. జై కనకదుర్గాదేవి, జై భవానీ అండి. నాకైతే అమ్మవారు చాలా ఇష్టం కాబట్టి మేము అదే పనిగా వెళ్ళాము. సో ఆ దర్శనం తర్వాత 9:30కి మేము ఈట్ ఫుడ్ స్ట్రీట్ అని ఫుడ్ స్ట్రీట్ ఒకటి ఉన్నిందండి ఎంజీ రోడ్లోనే, అక్కడికే వెళ్ళాము. అంటే పివివి మాల్ రోడ్లో ఉన్నిందనమాట. సో అక్కడికి వెళ్ళాము, చాలా ఆశలతో వెళ్ళాము. మా ఆశలు నిరాశలు అయ్యాయి. ఎందుకంటే మేము ప్యూర్ వెజ్ కదా, అక్కడికి వెళ్తే అన్నీ నాన్ వెజ్లే ఉన్నాయి. ఏదో రెండు బండిలు తప్ప అన్ని బండ్లు కూడా మొత్తం ప్యూర్ నాన్ వెజ్జే. సో ఏవో ఒకటి అన్నట్టు ఇడ్లీలు అవి తినేసి వచ్చేసామన్నమాట. ఆ రోజు నైట్ అయితే మళ్ళీ కొన్ని దోశలు అయితే తినేసి వచ్చాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది హోటల్లో ఇలా పెట్టారు. కాంప్లిమెంట్ అనేది హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండి. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉంటుందని మీకు ఒకసారి చూపిస్తున్నాను, తాజ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అని. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఉప్మా, పొంగల్, ఏదో కలాపం అంటే ఆల్మోస్ట్ దోశలాగే అనిపించింది నాకైతే. సో గార్లిక్ చట్నీ, సొరకాయ చట్నీ, అలాగే యోగర్ట్స్ అనేది 3 types పెడతారు. జ్యూసెస్, మార్నింగ్ లేచి చాలామంది వెజిటేబుల్ జ్యూస్ తాగి అలవాటు ఉంటుంది కదా, వెజిటేబుల్ జ్యూసెస్, దాంతోపాటుగా చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే హెల్దీ సెక్షన్ కింద పాలు, మజ్జిగ, వెజిటేబుల్స్, అలాగే సలాడ్స్ అండ్ గ్రీన్ స్ప్రౌట్స్ కూడా 3 types, అలాగే ఫ్రూట్స్ కూడా 3-4 types, అలాగే ఫ్రూట్ జ్యూసెస్ పెట్టారు, అలాగే వెజిటేబుల్ జ్యూసెస్ కూడా పెట్టారు. దాంతోపాటుగా మనకి డీటాక్స్ వాటర్ అనేవి కూడా పెట్టారండి. దాంతోపాటుగా చాలామందికి కెలాగ్స్ అలాగే మిల్క్లో వేసుకొని తినే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళ కోసం కూడా అన్ని ఐటమ్స్ కూడా అయితే పెట్టారు. అంతేకాకుండా హోటల్లో పాపం వీళ్ళు చిన్నపిల్లలు వచ్చారు అని హోటల్ వాళ్ళు బొమ్మలు కూడా ఇచ్చారనమాట, కాంప్లిమెంటరీ లెక్క. సో అది ఇచ్చారు. సో మేము గురువారం మార్నింగ్ అందరం కూడా కలిసి వెళ్ళాము. మీకు అందరికీ తెలుసు కదా, మా కజిన్ గ్యాంగ్ పెద్దది అని. సో వాళ్ళందరం కూడా కలిసి వెళ్ళామన్నమాట. వాళ్ళు కడప నుంచి ఫ్లైట్లో వచ్చారు, మేము బెంగళూరు నుంచి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ కలుసుకున్నాం అనమాట. అలాగే మంగళగిరిలో 1,00,000 ఒత్తులు కలిసిన ఒక దీపాన్ని పెట్టాము. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి, నరసింహస్వామి దగ్గర పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము వెళ్ళిన దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా అయ్యాయండి. బుధవారం, గురువారం, శుక్రవారం కూడా మంచిగా దేవుడిని బాగా మొక్కొని మంచిగా ప్రశాంతంగా అన్నీ కూడా జరిగిపోయాయి అన్నమాట. సో వత్తులను అక్కడ వెలిగించి మొక్కోమని చెప్తున్నాను మా పిల్లల్ని కూడా. తర్వాత చక్కగా ఆ రోజు పౌర్ణమి అవ్వడంతో ఇంకా చాలా మంచి రష్ కూడా ఎక్కువ ఉన్నారు. అలాగే దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఆ తర్వాత పైన మనకి కొండపైన రాజరాజేశ్వరి అమ్మవారు, అంటే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు. రాజేశ్వరి లక్ష్మీదేవి అమ్మవారు అని. అమ్మవారు చాలా చిన్నగా కొండలో అసలు కనపడుతుందా అన్నట్లుగా అయితే అమ్మవారు అయితే ఉంటారు. అలాగే పానకాల నరసింహస్వామి అంటే చాలామంది తెలియదు అనుకుంటాను. పానకాల నరసింహస్వామి అంటే మనం ఏ క్వాంటిటీతో అయినా ఎత్తుకెళ్ళి, అంటే ఒక చెంబుతో కానీ, గ్లాస్తో కానీ, పెద్ద బిందెతో కానీ పానకం తీసుకొని లోపలికి వెళ్తే సగం పానకం మాత్రమే స్వామి నోట్లో వేస్తారు. మిగతా సగం పానకం మనం వేసినా కూడా అది లోపలికి వెళ్ళదనమాట. ఆ సగం పానకాన్ని మనం ఫ్యామిలీ అంతా తీసుకొని మనం తాగాలన్నమాట. సో అది స్టోరీ అండి. ఆ తర్వాత ఏదో గుహలో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. మా వాళ్ళు ఆ గుహలో భయపడిపోయి ఎక్కువ మొక్కేస్తున్నారు అనమాట, ఏం కాకూడదు అని. అలాగే మా వాడు అయితే ఆ ఎండలకి బుంగమూతి పెట్టేసుకున్నాడు. వాడికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మా వాళ్ళంతా మేము వీడియోలు తీసుకుంటున్నాము.
ఆ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళామండి సాయంత్రము. హోటల్లోనే పైన 7th ఫ్లోర్లో పైన బిల్డింగ్ ఉంటుందన్నమాట. సో స్విమ్మింగ్ అయితే చేశారు. ఇంటికి వచ్చేసాం మళ్ళీ. ఇది ఆల్మోస్ట్ మాకు 3 అవర్స్ అయితే పట్టింది. సాయంత్రం వచ్చేసాం. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. మనకు గుడి కూడా కనిపిస్తుంది. అలాగే విజయవాడ మొత్తం చూస్తున్నాము. అలాగే అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ కూడా చాలా బాగా కనిపించాయి అన్నమాట. బాగా స్విమ్మింగ్ చేసేసి అలసిపోయారనమాట. ఆల్మోస్ట్ 3:30-4కి వెళ్ళి 6:30 దాకా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మనకి శుక్రవారం అయితే వస్తుంది కదా, శుక్రవారం అయితే లేచి నేను చేస్తున్నాను అనమాట. కాంప్లిమెంటరీ లెక్క ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ బ్యాగ్లో వేసేసాను చివరిలో అయితే. సో ఇవన్నీ బ్యాగ్లో వేసేసుకున్నాక ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడే తర్వాత మళ్ళీ రెడీ అయిపోయాము అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్టాచ్యూ అయితే మమ్మల్ని వదలలేదంటే చెప్పాలి. 3 డేస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ స్టాచ్యూ అయితే ఉంది. ఆ తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వస్తున్నామండి. అలాగే ప్రకాశం బ్యారేజ్, ఈ బ్యారేజ్ విజయవాడకి చాలా ఇది కదండి, అంటే ఒక ఎమోషనల్ లాగా. ఆ తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము పోయిన రోజు అంటే వెన్స్డే ఈ నైట్ వెళ్ళాం కదా, అప్పుడు నేను నా మొబైల్ పైకి తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత అనిపించింది నేను కూడా తీసుకుని వెళ్ళింటే బాగుండు అని. సో మా ఆయన మొబైల్ మేము అక్కడే పెట్టాం, కానీ మొబైల్స్ ఎత్తుకెళ్ళొచ్చండి. మనం ఏదైనా ఒక పర్సు బ్యాగ్ ఏదో చిన్నది ఉన్నట్లయితే మనం ఎత్తుకెళ్ళి ఇదిగో మేము ఒకటి పెట్టేసాము, ఒకటి ఉంది అనుకున్నట్లు ఇచ్చేసామండి అని చెప్పి దొంగగా నేనైతే మొబైల్ పైకి తీసుకెళ్ళాను. ఆ తర్వాత దర్శనం కూడా వెళ్ళాము. దర్శనానికి మేము 500 టికెట్ తీసుకున్నామండి. 500 టికెట్ తీసుకుంటే గర్భగుడిలోకి తీసుకెళ్ళి అక్కడ మనకు అర్చన చేపించి పూలు కుంకుమ అన్నీ కూడా ఇస్తారు. చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మీరు తక్కువ మంది వెళ్తున్నారంటే 2-3 వెళ్తున్నారు అంటే 500 టికెట్కి వెళ్ళండి. చాలా మంచిగా మనకు దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మవారి ముందే నిలబెడతారు. దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ దారిలో మాకు క్రీమ్ స్టోన్ ఉంటే అక్కడ ఆ ఐస్ క్రీమ్ తినేసి అలాగే లంచ్ చేసేసుకొని మేము 3:30-4 కల్లా చెక్అవుట్ అయ్యామండి. ఎందుకంటే మాకు 5కి బస్ అనమాట. ఓల్డ్ బస్ స్టాండ్లో మనకి స్లీపర్ కోచ్ అనేది మేము బుక్ చేసుకున్నాము. లాస్ట్లో వెళ్తుండగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇదండి మా 3 డేస్ జర్నీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.